హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. నేను మీ అంబటి మోహన్. ఫ్రెండ్స్, ఈరోజు మరోసారి కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ మేనేజర్ అలాగే ఎగ్జిక్యూటివ్ అండ్ ఎంటీఎస్ వేకెన్సీస్ను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానం ద్వారా వీరు అప్లికేషన్ అయితే కోరడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ని 18 జనవరి 2025 తేదీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ కూడా 18 జనవరి 2025 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటుందని అయితే తెలియజేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 16 ఫిబ్రవరి 2025గా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే 23 ఫిబ్రవరి 2025 నుంచి 27 ఫిబ్రవరి 2025 వరకు మీరు అప్లికేషన్లో మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి వీరైతే విండోను ఓపెన్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఆ టైంలో మాత్రమే మీ అప్లికేషన్ యొక్క కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరి చేసుకోవడానికి వీలు కాదని అయితే వీరు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి ఏప్రిల్ 2025లో వీరు కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. పర్టికులర్గా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. ఆ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి వారికి సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఆగస్టు 2025లో కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, ఈ సెకండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో కూడా ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ చేసేసి వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ పీఈటీ టెస్టులు కండక్ట్ చేసేసి నవంబర్ ఆర్ అక్టోబర్ 2025లో వీరికి ఆ టెస్టులు కండక్ట్ చేసేసి ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు త్రూ ఆ లింక్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ను కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక అప్లై చేయడం మంచిది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లో భర్తీ చేయనున్న వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ కోడ్ 11లో జూనియర్ మేనేజర్ వేకెన్సీస్ను ఫైనాన్స్ విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నట్లు తెలియజేశారు. అందులో కేటగిరీస్ వైజ్ చూసినట్లయితే కనుక అదర్ కేటగిరీకి 1, ఓబీసీ కేటగిరీకి 2 కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక చార్టెడ్ అకౌంట్స్ అలాగే సిఎంఏలో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి మీరు పాస్ అయి ఉండాలని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి E2 లెవెల్ ప్రకారం 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీని వీరు పే చేయనున్నట్లు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, సెకండ్ పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎగ్జిక్యూటివ్ సివిల్ విభాగం నందు పోస్ట్ కోడ్ 21లో 36 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది. అందులో రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం చూసినట్లయితే అదర్స్కి 16, ఎస్సీకి 5, ఎస్టీకి 3, ఓబీసీకి 9, ఈడబ్ల్యూఎస్కి 3గా ఇవ్వడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 2, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి 5 వేకెన్సీస్ను కేటాయించారు. మొత్తం 36 వేకెన్సీస్ అండి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ ట్రాన్స్పోర్టేషన్, సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్స్ నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కుతో ఉత్తీర్ణ సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే నెలకు 30,000 నుంచి 1,20,000 వరకు వీరికి శాలరీ పే చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి మొత్తం 64 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది. ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం చూసినట్లయితే అదర్ కేటగిరీకి 28 వేకెన్సీస్, ఎస్సీ కేటగిరీకి 11, ఎస్టీకి 5, ఓబీసీకి 14, ఈడబ్ల్యూఎస్కి 6గా కేటాయించడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 3, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి 9 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ పవర్ సప్లై, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కంట్రోల్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నందు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60% మార్కులతో ఉత్తీర్ణ సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులనైతే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ సింగిల్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగానికి సంబంధించి మొత్తం 75 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేయడం జరిగింది. ఇందులో వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం అదర్ కేటగిరీకి
28, ఎస్సీకి 9, ఎస్టీకి 7, ఓబీసీకి 23, ఈడబ్ల్యూఎస్కి 8గా కేటాయించడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 3, ఈ ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి 10గా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆ విభాగాలకు సంబంధించి ఇక్కడైతే చూడొచ్చు 60% మార్కులు తగ్గకుండా ఉత్తీర్ణ సాధించి ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది. మల్టీటాస్కింగ్ స్టాఫ్ విభాగానికి సంబంధించి మొత్తం 464 వేకెన్సీస్ ఉన్నట్లు వీరు తెలియజేశారు. అందులో అదర్స్కి 194, ఎస్సీకి 70, ఎస్టీకి 32, ఓబీసీకి 122, ఈడబ్ల్యూఎస్కి 46 వేకెన్సీస్గా కేటాయించడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 33, ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకి 113 వేకెన్సీస్ను కేటాయించడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే మెట్రికులేషన్ ప్లస్ మినిమం 1 year డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఐటీఐ అప్రూవ్డ్ ఎన్సీవీటీ ఆర్ సిఎస్సివిటీ నందు 60% మార్కులు తగ్గకుండా ఐటీఐని పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే 16,000 నుంచి 45,000 వరకు శాలరీ పే చేయడం జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఉద్యోగాలకు అప్లై చేయదలుచుకున్న అభ్యర్థుల యొక్క ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా జూనియర్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 18 years నుంచి 30 years వరకు ఏజ్ లిమిట్ని కలిగించడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఏజ్ ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ను ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. 5 years ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 15 to 13 years ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఫ్రెండ్స్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్స్ని అయితే అడ్వర్టైజ్మెంట్లో తెలియజేసినట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆటల్లో ఉత్తీర్ణ సాధించిన అభ్యర్థులని వీరైతే మిగతా స్టేజ్కి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. దీని ఎగ్జామ్లో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనం సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి 20 times ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ పోస్ట్ నోటిఫైజ్ యాజ్ ఫర్ మెరిట్ ఇన్ ఫస్ట్ స్టేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి 3 times ద కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్ ఆఫ్ ద పోస్ట్ నోటిఫైడ్ యాజ్ ఫర్ మెరిట్ సెకండ్ స్టేజ్ సిబిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ స్టేజ్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. దానికి గాను 90 minutes టైంను అయితే కేటాయించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వారికి 120 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే మ్యాథమెటిక్స్ ఆర్ న్యూమరికల్ అబిలిటీ నుంచి 30 questions, జనరల్ అవేర్నెస్ నుంచి 15 questions, జనరల్ సైన్స్ నుంచి 15 questions, లాజికల్ రీజనింగ్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 questions, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ అండ్ డిఎఫ్సిసిఐఎల్ నుంచి 10 questions, మొత్తం 100 మార్కులకు 100 questions అడగడం అయితే జరుగుతుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ స్టేజ్ 2 విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు ఇందులో 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. 120 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 160 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరిగినట్లు ఇక్కడ తెలియజేశారు. దీని యొక్క సిలబస్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీరు తెలియజేయలేదు. ఇంకా ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని అయితే వీరు తెలియజేయడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అదర్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% సాధించాలి. ఎస్సీ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ 30% మార్కులు సాధించాలి. ఎస్టీ క్యాండిడేట్స్ 25% మార్కులు సాధిస్తే ఈ ఉద్యోగాలకు అర్హత సాధించినట్లయితే వీరు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 100 రూపాయలకి అయితే వీరు అప్లికేషన్ ఫీజును ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని ఆన్లైన్ విధానం ద్వారా మనం పే చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే వీరు ఇక్కడ నీట్గా తెలియజేయడం జరిగింది.